నేరాల నియంత్రణ మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని రాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం రాపూర్ పట్టణ పరిధిలోని తూర్పు అగర్తగట్ట ప్రాంతంలో నిర్వహించడమైందని, ఈ ఆపరేషన్ వివరాలను రాపూర్ పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీనివాసరావు వెల్లడిస్తూ మొత్తం 20 మంది సిబ్బంది పాల్గొన్నామని, పూర్వ నేరస్తుల ఇళ్లు, అనుమానితుల ఇళ్లను తనిఖీ చేయడమైందని తెలిపారు. ఈ ఆపరేషన్ సందర్భంగా 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాటి పత్రాలను పరిశీలించిన అనంతరం సరైన ధృవపత్రాలు ఉన్న వాహనాలను యజమానులకు అప్పగించడం జరుగుతుందన్నారు. అనంతరం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి ఎన్డీపీఎస్ చట్టం, ఎర్రచందనం అక్రమ రవాణా, మహిళల భద్రత, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, బాల్య వివాహాలు, పోక్సో కేసులు, హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రత, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాటి ఉపయోగాల గురించి వివరించారు. ఈ తనిఖీల్లో కలువాయి ఎస్ఐ కోటయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రాపూర్ సర్కిల్ పరిధిలో క్యాషో ఆపరేషన్ నిర్వహించడానికి రాపూర్ టౌన్ లో తూర్పు అగర్తగట్టని ఎన్నుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మా సర్కిల్ పరిధిలోని కలువాయి ఎస్ఐ, రాపూర్ ఎస్ఐ గారు, మిగతా ఎస్ఐలు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉన్న అందరూ హాజరవుతుంది జరిగింది. ఈ రోజు ఉదయం 5 స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి తూర్పు అగర్తగట్ట విలేజ్ ని క్యాషోగా సెర్చ్ అండ్ సీజ్ మొత్తం చేసి ప్రతి ఇల్లుని చెక్ చేసాము. అట్లానే అదే టైంలో ఎన్డీపీఎస్ ట్రాబుల్ ఉన్న హౌసెస్ ని మరియు యాక్టివ్ అఫెండర్స్ ఉన్న హౌస్ ను కూడా టార్గెట్ చేసి చెక్ చేయడం జరిగింది. మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే నార్కోటిక్స్ డ్రగ్స్ అయితే ఏంది, అదర్ కాంట్రాబ్యాండ్ ని ఎరాడికేట్ చేయడానికి మరియు ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ నేరానికి సంబంధించినటువంటిది 1930 ఆ నెంబర్ కానీ కాల్ చేయమని చెప్పాము. ఇంకోటి ఫేక్ లోన్ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుని ఆధార్ మిగతా కేవైసీ డీటెయిల్స్ కూడా ఇవ్వద్దని చెప్పడం జరిగింది. ఏ డౌట్ ఉన్నా కానీ లోకల్ పోలీస్ ని మరియు ఇక్కడ ఈ కాలనీ గార్డెన్ సెర్చ్ లో 30 చిల్లర వెహికల్స్ ని సెర్చ్ చేసాము. ప్రతి వాళ్ళు హెల్మెట్ అను కన్సెంట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ చూపెట్టి వాటి వెహికల్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ చూపెట్టనే విడిచిపెట్టమని చెప్పాము.